హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో భక్తులు విశ్వాసం ద్వారా ఏ కార్యాలు జయించారో తెలుసుకుందాం. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, వాగ్దానాలను పొందారు, నీతి కార్యములను జరిగించారు, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చారు, ఖడ్గద్వారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధముల్లో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11:32 దేవుడు విశ్వాసుల లిస్టుని సిద్ధపరిచారు. అక్కడ రాసిన వారి పేర్లను గమనించినట్లయితే గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారు విశ్వాసుల లిస్టులో చేర్చబడినట్లుగా మనం చూడగలము. వారు విశ్వాసం ద్వారా కార్యములన్నిటినీ జయించినట్లుగా మనం చూడగలము. మనం కూడా విశ్వాసంతో ప్రార్థించుకున్నప్పుడు అనేకమైన గొప్ప కార్యములను చూస్తాము. ప్రతి విషయంలో విశ్వాసంతో మనం ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. బలహీనులైన మనలను బలపరచగల దేవుడు, ఎటువంటి సహాయంనైనా చేయగల గొప్ప దేవుడు. మనం కూడా ప్రతి విషయంలో విశ్వాసంతో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలోనే ఒక మాట వ్రాయబడి ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలన్నా విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. అటువంటి విశ్వాసమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు జయమును కలుగజేస్తారు. దేవుని వాక్యమును మనం వినినప్పుడు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనం ఎల్లప్పుడూ వాక్యమును వింటూ బలం తెచ్చుకుంటూ ధైర్యంగా ఉంటూ విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తారు. అన్ని విషయాల్లో సహాయం చేయగల సమర్థుడిని మనము కలిగి ఉన్నాము. మనం కూడా విశ్వాసం కలిగి ఉండుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.